ఆధ్యాత్మిక సుధాసాగరం ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. అభిషేక ప్రియో శంభో అంటారు. ఆ పరమశివుణ్ణి భక్తి శ్రద్ధలతో అభిషేకిస్తే ఎంతటి వరాన్నైనా అనుగ్రహిస్తాడని పురాణోక్తి. అందున మహాశివరాత్రి రోజు అభిషేకిస్తే ఆ పుణ్యఫలం మరింత ద్విగుణీకృతమవుతుంది. శివ పంచాక్షరి మంత్రపఠనంతో హరహర మహాదేవ నామస్మరణ నడుమ ఆ శివుణ్ణి ఎంతో భక్తి శ్రద్ధలతో అందరూ అభిషేకిస్తూ ఉంటారు. మరి శివరాత్రి సందర్భంగా ప్రత్యేక మాలికగా మీ ముందుకు వచ్చింది ధర్మ సందేహాలు. శివరాత్రికి సంబంధించి ప్రేక్షకులు అడిగిన అనేక ఆధ్యాత్మిక పరమైన సందేహాలకు శాస్త్రీయ వివరణ అందించేందుకు మనతో పాటున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, దేవి ఉపాసకులు, అమరావతి సిద్ధాంతి, హస్త సాముద్రిక సామ్రాట్ డాక్టర్ మాచిరాజు వేణుగోపాల్ గారు. వారిని అడిగి ఎన్నో విషయాలను తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శివోహం. గురుగారు, ముందుగా మొదటి ఉత్తరం చూద్దామండి. ఈ ఉత్తరాన్ని సత్యనారాయణ గారు పాలకొల్లు నుంచి రాస్తున్నారు. శివుడికి అభిషేకం ఎందుకు ప్రీతిపాత్రం తెలియచేయనంటూ కోరుతున్నారు. శివ శివేతి 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 వా భవ భవేతి 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 వా హరా హరేతి హరేతి వా భజ మనశివమేవ నిరంతరం. హర హర మహాదేవ. మహాశివరాత్రి పర్వదినం. అభిషేక ప్రియ శివ అన్నారు. సూర్యుడు నమస్కార ప్రియుడు, విష్ణుమూర్తి అలంకార ప్రియుడు, సాక్షాత్తు పరమేశ్వరుడు అభిషేక ప్రియుడు. ఎందుచేత అభిషేక ప్రియ అన్నారంటే, దేవదానవులు ఇరువురు కూడా అమృతం కోసం ఆ యొక్క సముద్రాన్ని మదించేటువంటి సమయంలో అద్భుతవంతమైనటువంటి వస్తువులతో పాటుగా అనిర్వచనీయమైనటువంటి మహా అద్భుతవంతమైన వస్తువులతో పాటుగా ఒకానొక సమయంలో ఆలాహలం వచ్చింది. ఈ ఆలాహలాన్ని చూచి దేవతలందరూ కూడా పారిపోతున్నారు. దానితో పాటు రాక్షసులు కూడా పారిపోతున్న సమయంలో శివుని భార్య అయినటువంటి పార్వతీదేవి లోకాన్ని సంరక్షించడం కోసం ఆ పరమేశ్వరుని వంక క్రీగంట చూస్తూ, స్వామి లోకాన్ని రక్షించవలసింది అని కోరినప్పుడు ఆమె తన మాంగళ్యం మీద అంత గొప్ప బలంతో, ఆ తల్లి మంగళసూత్రం మీద నమ్మికతో శివుని స్వీకరించమని కోరినటువంటి అద్భుత గడియ. పరమేశ్వరుడు చిరునవ్వుతో ఆలాహలాన్ని తన చేతిలోకి తీసుకొని మారేడుకాయల నేరేడు పండుల చిన్న నేరేడు పండులా చేసి ఆయన స్వీకరించాడు. ఆలాహలాన్ని తన గొంతులో అలాగే ఉంచుకున్నాడు. అప్పటి నుంచి ఆయన నీలలోహితుడు అయ్యాడు. ఈ ఆలాహలం అనేటువంటిది చాలా అగ్నితత్వానికి నిదర్శనం. విషం కదండి. దీన్ని బాగా ఈ భావన బాధ నుంచి రక్షింపజేసుకోవడానికి పరమేశ్వరుడికి గంగ, ఆ తల్లి ఎప్పుడూ కూడా తలపైన ఉండి హాయిగా చల్లదనాన్ని ఇస్తూ ఉంటుంది. ఈ అగ్నికి చల్లదనం తోడు కావాలి. అటువంటి పరిస్థితుల్లో మనం నిత్యం కనుక అభిషేక ప్రియుడైనటువంటి పరమేశ్వరుణ్ణి కనుక నీటితో అయినా సరే నమశివాయ అనే పంచాక్షరీ మంత్రం జపిస్తూ చెంబెడు నీళ్లు పోసిన చాలు స్వామివారు అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు. ఈ దృశ్యమాన జగత్తులోని ప్రతి వస్తువు కూడా ఏనాటికైనా సరే శ్మశానంలో బూడిదే. ఆ శ్మశానంలో బూడిదయ్యేటువంటి తత్వచింతన రీత్యా ఈయన లోకాన్ని ఉద్ధరించడానికి ఈ విధమైనటువంటి
గొప్ప కార్యక్రమాన్ని చేపట్టాడు కాబట్టే నీలలోహిత శంకర అరహర అంటూ ఆయనకి అభిషేకం చేసి మనమంతా కూడాను కృతజ్ఞతలు చెప్పుకున్నట్లయితే స్వామివారు ఆనందపడి మనకు సమస్త సౌఖ్యాలని మోక్షాన్ని కూడా ప్రసాదిస్తాడు. అందుకే అభిషేక ప్రియ శివ అన్నారు. గురుగారు మరొక ఉత్తరం చూద్దామండి. ఈ ఉత్తరాన్ని గంగా భవానీ గారు కాకినాడ నుంచి రాస్తున్నారు. అభిషేకం చేయడానికి ఆచరించవలసిన నియమాలు ఏమిటి తెలియచేయనట్టు కోరుతున్నారు. సహజసిద్ధంగా అభిషేకం చేసేందుకు నియమాలు అంటే స్వామివారికి ప్రీతివంతమైనటువంటిది పంచామృతాలు. పంచామృతాలతో అభిషేకము, పంచముఖ పరమేశ కరుణించుము అని. పంచామృతాలంటే ఏవేంటి? ఆవు పాలు, ఆవు నెయ్యి, ఆవు పెరుగు, తేనె, పంచదార. ఇవి కలిపి కనుక పరమేశ్వరుడికి కనుక అభిషేకం చేసినట్లయితే చాలా చక్కటి యోగవంతమైనటువంటి అదృష్టాన్ని మానవాళికి కలిగిస్తాడు అని శాస్త్రం. అంతేకాదు వివిధ ద్రవ్యాలతో కూడాను ఏకాదశ ద్రవ్యాలతో మహాశివరాత్రి నాడు ఆది అంతము లేని పరమాత్మ తన స్వరూపాన్ని తానే సృష్టించుకొని లోకాన్ని సంరక్షించడానికి లింగమూర్తిగా ఆవిర్భవించినటువంటి ఆ యొక్క అర్ధరాత్రి సమయాన మహాన్యాసక పూర్వక రుద్రాభిషేకంలో వివిధ రకాలైనటువంటి పండ్ల రసాలతో కూడి ఏకాదశ ద్రవ్యాలతో అభిషేకార్చన నిర్వహించడం వల్ల లోకమంతా కూడాను శాంతియుతంగా అదృష్టకరంగా విరాజిల్లుతుంది అని చెప్పేసి శాస్త్రం. అందుచేతనే మనం అభిషేకం చెయ్యాలి అనే తలంపు రావటమే నిజంగా అదృష్టం. ఈ అభిషేకం చెయ్యాలి అని మనఃపూర్వకంగా భావన చేసి చెంబెడు నీళ్లు మారేడు చెట్టు మొదట్లో పోసినా పరమేశ్వరుడికి అభిషేకం చేసిన సత్ఫలితమే కలుగుతుంది. ఈ శరీరంలో ఎక్కడ చూసినా శివపరమాత్మే గోచరిస్తాడు. కారణం ఆయన ఆది అంతము లేని పరమాత్మ స్వరూపం, లింగస్వరూపం. మోకాలు చిప్ప చూడండి, మడిచినట్లయితే లింగాకృతి కనిపించదా? చేతి వేళ్ళు చూడండి, కొనలు లింగాకృతి కనిపించవా? ఎక్కడ లేడు గనక ఆ శివయ్య, అంతా శివమయం జగత్. అందుకే మనసు నిండా కూడాను ఆ శివుని ఆరాధన చేస్తూ ఆ పంచామృతాలతో అభిషేకం చేస్తున్నట్టుగా భావనాబలంతో గనక మనం నిత్యం కూడాను అభిషేకం చేసినట్లయితే పరమేశ్వరుడు చక్కటి యోగవంతమైనటువంటి జ్ఞానప్రాప్తితో కూడిన ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడు దక్షిణామూర్తి స్వరూపంలో. ఇంత గొప్ప విశేషం అభిషేక నిర్వహణలో దాగిన పరమార్థం. అభిషేకం చేసేటప్పుడు తప్పనిసరిగా సకల ముక్కోటి దేవతా స్వరూపిణి అయినటువంటి ఆ గోమాత యొక్క పాలనే వినియోగించాలి తప్ప ఎటువంటి పరిస్థితుల్లో మరొక రకమైన పాలను వాడకూడదు అనే విషయాన్ని కూడా ఇక్కడ ప్రతి ఒక్కరూ గుర్తెరగాలి. చెంబెడు నీళ్లు పోసిన చాలు ఆ స్వామి అనుగ్రహించి మన ఇంటి ముంగిట కామధేవును ఉండేటట్టుగా చేస్తాడు. కామధేనువు అంటే సకల ఐశ్వర్యాల్ని ప్రసాదించేది అని. ఇంత గొప్ప విశేషం ఈ అభిషేక నిర్వహణలో దాగిన పరమార్థం. అభిషేకార్చనలో ఏకరుద్రాభిషేకం, అలాగే ఏకాదశ మహాన్యాసక పూర్వక రుద్రాభిషేకం అని చెప్పేసి వివిధ రకాలుగా ఉంటాయి. 11 సార్లు గనక రుద్ర
నమక చమక పారాయణాదులు కనుక చేసినట్లయితే మహాన్యాసకపూర్వక రుద్రాభిషేకం అంటారు. ఈ మహాన్యాసకపూర్వక రుద్రాభిషేకం చేసేటప్పుడు తాను శివుడైపోవాలి. తన శరీరంలో ఉన్నటువంటి ప్రతి అవయవం కూడాను శివపరమాత్మకు అంకితం చేసినటువంటి భావనా పరంపర రావాలి. దిక్కులన్నిటికీ కూడా నమస్కారం చెయ్యాలి. ఎందుకంటే ఆయన దిగంబరుడు. దిక్ ప్లస్ అంబరా దిగంబరా, దిక్కులనే వస్త్రముగా కట్టుకున్నటువంటి వాడు పరమేశ్వరుడు. కాబట్టి ఆ దిక్కులన్నిటికీ కూడాను నమస్కృతాంజలి గడిస్తూ పైన ఉన్నటువంటి ఆకాశం, కింద ఉన్నటువంటి భూమి అంతా నువ్వేనయ్యా, అందుకే ఆది అంతము లేని పరమాత్మ ఆపాతాళ నవస్తరాంత భువన బ్రహ్మాండ మావిస్ఫురజ్యుత స్ఫోటికలింగమూర్తి. ఆపాతాళం నుంచి కూడాను అలా పెరుగుతూ వచ్చావు కదా స్వామి, నీకు ఆది లేదు అంతము లేదు మహానుభావ అంటూ ఆ స్వామిని వివిధ రకాలుగా వివిధ రీతులలో అభిషేకార్చన చేసినటువంటి జన్మ పరమ పవిత్రమై విరాజిల్లుతుంది సుమా. గురుగారు ఒక ఈమెయిల్ చూద్దామండి. పద్మజ గారు బెంగళూరు నుంచి పంపించారు. శివాభిషేకంతో కలిగే ఫలితాలు ఏమిటి తెలియజేయండి అంటూ కోరుతున్నారు. శివాభిషేకం వల్ల అద్భుతవంతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఆవు పాలతో అభిషేకం చేస్తే సిరి సంపదలు వస్తాయి. ఆవు నెయ్యితో కనుక అభిషేకం చేస్తే సంతానేచ్ఛ సిద్ధిస్తుంది. ఆవు పెరుగుతో కనుక అభిషేకం చేసినట్లయితే మానసిక శాంతి కలుగుతుంది. వివిధ రకాలైనటువంటి పండ్ల రసాలతో కనుక అభిషేకం చేసినట్లయితే ధనధాన్య సంపృద్ధి చాలా చక్కగా పెరుగుతుంది. ఖర్జూరపు పళ్ళ రసంతో గనక స్వామివారికి అభిషేకం చేసినట్లయితే శత్రువులు అనేటువంటి వాళ్ళు అసలు ఉండనే ఉండరు. కొబ్బరి బొండం నీటితో గనక అభిషేకం చేస్తే సిరి సంపదలు వస్తాయి. రుద్రాక్షలన్నీ కూడాను వేసి నీటిలో ఆ నీటితో అభిషేకం చేస్తే మహదైశ్వర్యం సిద్ధిస్తుంది. కస్తూరి, సుగంధ పరిమళ ద్రవ్యాలు వీటన్నిటితో కనుక కలిపి అభిషేకం చేస్తే చక్రవర్తిత్వం విరాజిల్లుతుంది. విభూతితో గనక స్వామివారికి ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్ అంటూ విభూతి నీటితో గనక అభిషేకం చేసినట్లయితే ముక్తి కలుగుతుంది. ఇంత గొప్ప విశేషాంశం వివిధ రకాలైనటువంటి ద్రవ్యాలతో పరమేశ్వరుడికి అభిషేకార్చన నిర్వహించడం వల్ల కలుగుతాయి. కారణం, లింగాకృతిలో ఉన్నటువంటి స్వామి కింద భాగం బ్రహ్మ, మధ్య భాగం విష్ణువు, అగ్రభాగం రుద్రుడు. అందుకే రుద్రాభిషేకం అన్నారు. వివిధ రకాలైనటువంటి పూలతో ఆ నీటితో కనుక అభిషేకం చేస్తే సౌందర్యంతో పాటు ఆయుష్ పెరిగి చిరకాలం కీర్తి ప్రతిష్టలతో మానవుడు జీవిస్తాడు అని శాస్త్రం. అందుకనే స్వామివారికి ఇట్లా వివిధ రకాలైనటువంటి పరమ పవిత్రవంతమైనటువంటి ద్రవ్యాలతో మహాశివరాత్రి నాడు హరహర మహాదేవ శంభో శంకర శంభో హరహర అంటూ నమస్తేస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ హరహరా అంటూ ఏ వ్యక్తి అయితే అభిషేకం నిర్వహిస్తాడో ఆ వ్యక్తికి ఆశుతోషుడైనటువంటి పరమేశ్వరుడు తన దివ్యవంతమైన అనుగ్రహ కరుణా కటాక్ష వీక్షణాల్ని ప్రసరింపచేస్తాడు సుమా అని చెప్పేసి. అలాగే పసుపు నీళ్లతో కూడా అభిషేకం చేస్తే
సౌభాగ్య సిద్ధిని కలిగిస్తాడు స్త్రీలకు. అంటే తన భార్య ఎల్లకాలం జీవించేటట్టుగా చేస్తాడు. ఆయన అర్ధనారీశ్వరుడు కదండి. అందుకని భార్య లేకుండా బతకడం చాలా కష్టం మానవుడు. అందుకని అర్ధనారీశ్వర తత్వంతో విరాజిల్లే పరమేశ్వరుడు చక్కటి దాంపత్య సుఖాన్ని ప్రసాదింపచేస్తాడు. అలాగే కుంకుమ నీటితో, గంధపు నీటితో అభిషేకం చేసినట్లయితే ఆరోగ్యాన్ని ప్రసాదింపచేస్తాడు. ఆ యొక్క ధన్వంతరి తత్వ లక్షణంతో విరాజిల్లేటువంటి పరమేశ్వరుడు. గురుగారు మరొక ఉత్తరం చూద్దామండి. ఈ ఉత్తరాన్ని గంగా భవానీ గారు కాకినాడ నుంచి రాస్తున్నారు. శివుడికి అభిషేకం ఎందుకు ప్రీతిపాత్రం తెలియచేయనంటూ కోరుతున్నారు. మహాశివరాత్రి పర్వదినం. అభిషేక ప్రియ శివ అన్నారు. సూర్యుడు నమస్కార ప్రియుడు, విష్ణుమూర్తి అలంకార ప్రియుడు, సాక్షాత్తు పరమేశ్వరుడు అభిషేక ప్రియుడు. ఎందుచేత అభిషేక ప్రియ అన్నారంటే, దేవదానవులు ఇరువురు కూడా అమృతం కోసం ఆ యొక్క సముద్రాన్ని మదించేటువంటి సమయంలో అద్భుతవంతమైనటువంటి వస్తువులతో పాటుగా అనిర్వచనీయమైనటువంటి మహా అద్భుతవంతమైన వస్తువులతో పాటుగా ఒకానొక సమయంలో ఆలాహలం వచ్చింది. ఈ ఆలాహలాన్ని చూచి దేవతలందరూ కూడా పారిపోతున్నారు. దానితో పాటు రాక్షసులు కూడా పారిపోతున్న సమయంలో శివుని భార్య అయినటువంటి పార్వతీదేవి లోకాన్ని సంరక్షించడం కోసం ఆ పరమేశ్వరుని వంక క్రీగంట చూస్తూ, స్వామి లోకాన్ని రక్షించవలసింది అని కోరినప్పుడు ఆమె తన మాంగళ్యం మీద అంత గొప్ప బలంతో, ఆ తల్లి మంగళసూత్రం మీద నమ్మికతో శివుని స్వీకరించమని కోరినటువంటి అద్భుత గడియ. పరమేశ్వరుడు చిరునవ్వుతో ఆలాహలాన్ని తన చేతిలోకి తీసుకొని మారేడుకాయల నేరేడు పండులా, చిన్న నేరేడు పండులా చేసి ఆయన స్వీకరించాడు. ఆలాహలాన్ని తన గొంతులో అలాగే ఉంచుకున్నాడు. అప్పటి నుంచి ఆయన నీలలోహితుడు అయ్యాడు. ఈ ఆలాహలం అనేటువంటిది చాలా అగ్నితత్వానికి నిదర్శనం. విషం కదండి. దీన్ని బాగా ఈ భావన బాధ నుంచి రక్షింపజేసుకోవడానికి పరమేశ్వరుడికి గంగ, ఆ తల్లి ఎప్పుడూ కూడా తలపైన ఉండి హాయిగా చల్లదనాన్ని ఇస్తూ ఉంటుంది. ఈ అగ్నికి చల్లదనం తోడు కావాలి. అటువంటి పరిస్థితుల్లో మనం నిత్యం కనుక అభిషేక ప్రియుడైనటువంటి పరమేశ్వరుణ్ణి కనుక నీటితో అయినా సరే నమశివాయ అనే పంచాక్షరీ మంత్రం జపిస్తూ చెంబెడు నీళ్లు పోసిన చాలు స్వామివారు అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు. ఈ దృశ్యమాన జగత్తులోని ప్రతి వస్తువు కూడా ఏనాటికైనా సరే శ్మశానంలో బూడిదే. ఆ శ్మశానంలో బూడిదయ్యేటువంటి తత్వచింతన రీత్యా ఈయన లోకాన్ని ఉద్ధరించడానికి ఈ విధమైనటువంటి గొప్ప కార్యక్రమాన్ని చేపట్టాడు. కాబట్టే నీలలోహిత శంకర అరహర అంటూ ఆయనకి అభిషేకం చేసి మనమంతా కూడాను కృతజ్ఞతలు చెప్పుకున్నట్లయితే స్వామివారు ఆనందపడి మనకు సమస్త సౌఖ్యాలని మోక్షాన్ని కూడా ప్రసాదిస్తాడు. అందుకే అభిషేక ప్రియ శివ అన్నారు. గురుగారు ఒక ఈమెయిల్ చూద్దామండి. శిరీష గారు కెనడా నుంచి పంపించారు. అభిషేక జలంపై అమృత ముద్ర ఉంచాలంటారు, అంటే ఏమిటి తెలియచేయనంటూ కోరుతున్నారు.
ముద్రాశాస్త్రం అని చెప్పేసి ఒక్కొక్క దేవుని ఒక్కొక్క రీతిలో అర్చన చేసేటువంటి విధి విధానం ఉంది. మనం గాయత్రి మంత్రాన్ని అర్చించేటప్పుడు తప్పనిసరిగా ఆ మంత్ర పఠనం చేసిన తర్వాత ముద్రలన్నీ చూపిస్తాం. ఆ ముద్రలు చూపించేటప్పుడు విశిష్టవంతమైనటువంటి ముద్రలు అవన్నీ కూడా. ముద్రలు లేకుండా నిష్ఫలం ఫలం లభేత్ అన్నారు. ముద్ర లేకుండా శాస్త్రం ఒప్పుకోదు. అలాగే అమ్మవారికి చాలా ప్రీతివంతమైన ముద్రలు రెండు ఉన్నాయి. ఒకటి ధేనుముద్ర అంటారు, ఈ విధంగా ధేనుముద్ర ఉంటుంది. అలాగే యోని ముద్ర అంటాం, ఇది యోని ముద్ర అంటాం. ఈ విధంగా వేసినట్లయితే ఆ తల్లి అనురాగవల్లి, అనుగ్రహప్రదాయిని, వెంటనే అనుగ్రహాన్ని ఇస్తుంది. అట్లాగే ఇక్కడ అమృత ముద్ర, ఈ విధమైనటువంటి అమృత ముద్రని స్వామివారికి అభిషేకంలో కనుక చూపించినట్లయితే మనకి సకల సంపదలతో పాటు ధీశక్తి పెరుగుతుంది. సంతానేచ్ఛ సిద్ధించడానికి ఈ ముద్ర బాగా పనిచేస్తుంది. స్వామివారు తలుచుకుంటే ఎంతసేపు అండి, అన్నీ కూడా చిటికలో ఇచ్చేస్తాడు. అందుకనే శివ అనరా చింతలు తొలుగునురా అన్నారు. చింతలు తొలగించేటువంటి వాడు ఈ ప్రపంచంలో పరమేశ్వరుడు ఒక్కడే. అందుకనే శివాయ నమః అంటూ ఆ స్వామిని చక్కగా మారేడు దళాలతోనూ అలాగే ఉమ్మెత్త ఇట్లాంటి వివిధ రకాలైన పుష్పాలతో స్వామిని అర్చన చేసి తరించాలి. నల్ల ఉమ్మెత్త పువ్వు కనుక దొరికితే చాలా ఐశ్వర్యం. నల్ల ఉమ్మెత్త పువ్వుని పరమేశ్వరుడి దగ్గర శివరాత్రి నాడు ఎవరైతే ఉంచుతారో వారికి భోగలాలసవంతమైన జీవితంతో పాటు కీర్తి ప్రతిష్టలతో తొలదూగుతారు అని చెప్పేసి శాస్త్రం. నమస్కారం గురుగారు. శోహం.